వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదలు మాత్రం అంతుచిక్కని వ్యాధులతో సతమతమవుతూ వైద్యం కోసం దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పల్లం మోహన్ సునంద్ అనే యువకుడు గత 5 సంవత్సరాలుగా వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన మోహన్ సునంద్ కు తల్లి చనిపోవడం, తండ్రి అనారోగ్యానికి గురికావడంతో తనకు వచ్చిన వ్యాధికి వైద్యానికి ఆర్థిక స్తోమత లేక ఎవరైనా సహాయం చేసి ఆదుకుంటారేమోనని ఎదురుచూస్తూ రోజురోజుకు ముదురుతున్న వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఒకానొక సందర్భాల్లో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తే స్థానికులు కాపాడారని పలువురు స్థానికులు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోహన్ సునంద్ కు ప్రభుత్వం నుండి వైద్య సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. మనసు కూడా మంచిది. సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య గారికి నమస్కారం. నా పేరు వచ్చేసి పల్లం మోహన్ సునంద్. మాదొచ్చి కాకరపల్లి విలేజ్. నా ప్రాబ్లం ఏంటంటే నా కాలుకి వెరికోస్ అనే వ్యాధి సోకింది. 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. దయచేసి నాకు సహాయం చేయగలరని వైద్య సహాయం ఇప్పించగలరని ప్రభుత్వంతో. నా పేరు పల్లం మోహన్ సునంద్. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకరపల్లి విలేజ్. నేను వచ్చేసి నన్ను ఎంబీఏ పూర్తి చేశాను. పూర్తి చేశాక నాకు కారణం ఏంటంటే నా కాలుకి వెరికోస్ అని ఒక జబ్బు వచ్చింది. దాని ట్రీట్మెంట్కి ఆర్థిక స్తోమత నాకు లేదు. మా మదర్ చనిపోయారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగా ఆర్థిక స్తోమత నాకు లేదు. దాతలు ఎవరైనా సరే నాకు ఆరోగ్యంకి ట్రీట్మెంట్ ఇప్పించగలరని